పూర్తిగా నాశనం చేసేసాడు. అంటే మరి ఏమైనా ప్రయోజనం ఉందా షర్మిలాని తీసుకొచ్చిన తర్వాత? మీరు కష్టపడుతుంది అంటున్నారు, కరెక్ట్గా అంటే కష్టపడుతూ తిరగడం అన్నది వేరు, గ్రాస్ రూట్ లెవెల్ సమస్యలు వేరు. ఇలా కాంగ్రెస్కి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది ఇప్పుడు? ఆ గ్రాస్ రూట్ సమస్యల్ని ఆవిడ ఇంకా పట్టించుకోవాలి, ఇంకా స్టడీ చేయాలి. రాజమండ్రిలో ఉంది, రాజమండ్రిలో ఏంటి మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగింది? ఆవు భూములు, బూరుగుపూడి దగ్గర రాజమండ్రి ఎమ్మెల్యే, రాజమండ్రి ఎంపీ అక్కడ దగ్గర 100 ఎకరాల పైన భూముల్ని జగనన్న ఇళ్ళ గురించి తీసుకున్నారు. అక్కడ 10 లక్షలు ఖరీదు చేయని ఆవు భూముల్ని 45 లక్షల నుంచి 60 లక్షల వరకు తీసుకున్నారు. అక్కడ రైతులకి 10 లక్షలు ఇచ్చారు. ఈ మధ్యలో డబ్బంతా ఎవరికి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందా? ఎంపీ భరతరామ్కి వెళ్ళిందా? లేకపోతే జక్కమూడి రాజాకి వెళ్ళిందా? ఇది లోకల్ సమస్య. ఇప్పుడు మన బొమ్మూరు వైపు మీరు వెళ్తూ ఉంటుంటే ప్రభుత్వ స్థలం పెద్ద కొండ కొట్టేసుకుని అక్కడ మండపేట ఇన్ఛార్జ్ త్రిమూర్తి గారు రాజున కొండను కొట్టేశారు. దానికి పర్మిషన్స్ లేవు, రెవెన్యూ పర్మిషన్స్ లేవు, మైనింగ్ పర్మిషన్స్ లేవు. కొట్టుకుంటున్నారు, ఎర్రమట్టి కొండని అమ్మేసుకుంటున్నారు. ఇటువంటి లోకల్ సమస్యలన్నీ కూడా మనకి ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. ఇలా మరి ఇన్ని పరిస్థితులు మీరు చెప్తున్నారు, జరుగుతా ఎన్నికలకి శంకారం ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాంగ్రెస్కి ఏమైనా ఉందా, ప్రయోజనం ఉందా? ఏమైనా సీట్లు ఏమైనా ఆశించచ్చా? అంటే ఎప్పుడైతే మనం తీసుకొచ్చి రుద్రరాజుని పెట్టారో ఆ రోజునే ఆశలు అడుగంటిపోయింది. పాపం ఇప్పుడు ఎంత కష్టపడినా కానీ కాంగ్రెస్ వీకెస్ట్ వెర్షన్ తీసుకొచ్చింది. కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ లేదు, కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రయత్నించట్లేదన్న ఒక అపోహ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ అపోహను బలపరుస్తూ తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు. మరి శూన్యమైనా ఇప్పుడు కాంగ్రెస్కి? మరి అలాగే కనబడతా ఉంది. అందు గురించే నేను సైలెంట్గా ఉంటున్నాను. ఇలాగ హర్ష్ కుమార్ గారు రాజకీయాల దగ్గరికి వద్దాం. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో తెలుగుదేశంకి వచ్చారు. అసలు నిజంగా తెలుగుదేశానికే రావాలంటే 1983లో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే మీకు పిలుపు వచ్చింది. అప్పుడు వెళ్ళలేని హర్ష కుమార్ మధ్యలో చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మళ్ళీ ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? నేను 2009 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని విషయాల్లోనూ కూడా పోరాటం చేశాను. ఆయన టైంలో కూడా కొన్ని దళిత ఇష్యూస్, దళిత మూమెంట్స్ జరగకపోవడం అంటూ లేదు. ఆ ఇష్యూస్ మీద నేను సీరియస్గానే మాట్లాడడం జరిగింది, సీరియస్గానే ఇచ్చేయండి. పుష్కరాల టైంలో నన్ను ఒక 17 డేస్ జైల్లో కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు టైంలో. ఇవన్నీ జరిగినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కబురు పెట్టడం ఏంటి? ఆయన మీదే కదా నేను పోరాటం చేశాను. సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫెలో అని అనిపించి నేను వెళ్ళాను. అంటే రాజకీయాలని శత్రుత్వం కింద చూసే వ్యక్తిత్వం కాదు ఏంది అన్నది నాకు. ఎందుకంటే నేను జైలుకి వెళ్ళినా లేకపోతే కేసులు పెట్టినా ఎప్పుడు కూడా నన్ను టార్గెట్ చేసి చేయలేదు. అది నాకు నచ్చి నేను వెళ్ళాను. లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇవ్వలేకపోయారు. నేను వెళ్ళిందే టికెట్ గురించి. అందు గురించి ఇమీడియట్గా 2 రోజుల్లో నేను బయటకు వచ్చేసాను. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? ఇప్పటికీ సోషల్ మీడియాలో చూస్తే ఆ ఎమోషనల్ది మీకు అది ఒక మైనస్గా చూపిస్తాను. అంటే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను టికెట్ విషయంలో వెళ్ళాను. టికెట్ విషయంలో వెళ్ళిన తర్వాత టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అక్కడ ఉండాల్సిన అవసరం నాకేంటి? టికెట్ ఇస్తే టికెట్లో నెగ్గుదనో ఓడిపోదనో ఆ పార్టీ కట్టుబడి ఉంది. పార్టీ నమ్మించిన తర్వాత నాకు ఇవ్వబోయేటప్పటికి సరే మనం పార్టీ టికెట్ గురించి ఇవ్వలేదు, మనం పార్టీ బయటకు వచ్చేద్దాం అంటే వాళ్ళే పిలిచారు, వాళ్ళే ఆహ్వానించారు. టికెట్ కన్ఫర్మ్ అనేది అన్నింటిలో కూడా ప్రచారం జరిగింది. తెలుగుదేశం వర్గాల నుంచి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఏ శక్తులు అడ్డుపడ్డాయి అక్కడ? ఏ శక్తులు అంటే వాళ్ళు చెప్పే కారణం ఒకటి, అసలు కారణం ఒకటి. ఢిల్లీలోను బొంబాయిలోను శక్తులు అడ్డుపడ్డాయి. అంటే నేను రిలయన్స్ మీద ఎక్కువ పోరాటాలు చేశాను కాబట్టి అంబానీ అడ్డుపడ్డాడు అన్నది ఒక టాక్. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ తెలియదు.
తర్వాత బాలయోగ్ గారి మిస్సెస్ కూడా గొడవ చేసింది అన్నది ఒక టాక్. మరి ఎందువల్ల ఇవ్వలేకపోయారు ఆయన ఇవ్వలేకపోయిన తర్వాత నేను ఉండడం అక్కడ నాకు సంస్కారం అనిపించలేదు నాకు ఒక ప్రయోజనం మీద వెళ్ళాం, అది నెరవేరలేదు, తిరిగి వచ్చేయడం అన్నది నా సంస్కారం అని అనిపించింది, వచ్చేసాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి ఏమీ కేసు లేని కేసు విషయంలో 48 రోజులు జైల్లో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేసిన విధానం నచ్చింది, చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు వాళ్ళ ఎమ్మెల్యేలని అందరినీ పిలిపించి చాలా బాగా ఆయన నాకు సపోర్ట్ చేశారు. అలాగే మందకృష్ణ మాదిగా అందరూ అలాగే మా నియోజకవర్గంలోని దళితులు అందరూ సపోర్ట్ చేశారు. అందువల్ల ఒక సాఫ్ట్ కార్నర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది నాకు. అందు గురించే నేను ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా మళ్ళీ చాలా గట్టిగా వాదిస్తూ నేను నించుంటా ఉన్నాను. ఇఫెటాల్ ఇప్పుడు నా విషయంలో తెలుగుదేశం జనసేన ఏమైనా పార్టీ డిసిషన్ తీసుకుందనుకోండి, ఐ లోబే. అదర్వైజ్ కాంగ్రెస్ ఒక డిసిషన్ తీసుకుంటుంది, ఐ విల్ ఓబే. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే. బట్ నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది అంటే నామినేషన్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేస్తాను. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పైన అదే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. 53 రోజులు జైలు